దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనము సంఘాన్ని ఎలా స్థాపించాలి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, చాలా త్వరగా చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను. ఈ వాక్యం రికార్డ్ అవుతుంది, తర్వాత కావాలంటే మీరు ఆ వాక్యం విని మీరు అందులో రాసుకోవచ్చు, మీ ఇష్టము. లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా మీరు రాసుకోవచ్చు, లేదంటే జస్ట్ విన్నా సరిపోతుంది. హల్లెలూయా. మనం చూద్దాము, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు సంఘంని స్థాపించటానికి అసలు ఏమేమి కావాలి, వస్తువులు, ఎసెన్షియల్స్ ఉండవలసిన ఏంటివి అనేది మనం చూద్దాము. అందులో ఒక 4-5 ఎసెన్షియల్స్ ఉన్నాయి. 4-5 విషయాలు మనం తెలుసుకోవాలి. అవి ఉంటే మనం సంఘాన్ని ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఎసెన్షియల్ ఏంటంటే, ఫస్ట్ విషయం, ఒక చర్చిని మనం స్థాపించాలి అని అంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. అంటే దేవుని యొక్క సహాయము ఖచ్చితంగా ఉండాలి. రెండో ఎసెన్షియల్ ఏంటంటే దేవుని వాక్యము. ఒక సంఘంని మనం ఫామ్ చేయాలి అంటే దేవుని ఒక ఆత్మ నడిపింపు రావాలి. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా మనం సంఘం ఫామ్ చేసినా అవి కూలిపోతాయి అన్నమాట. అవి ఉండవు. దేవుడే సంఘాన్ని స్థాపించిండు అనుకోండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా, పబ్లిక్ వచ్చినా రాకపోయినా అది ముందుకు పోతూనే ఉంటుంది. దేవుని సన్నిధి, దేవుని యొక్క మనసులో ఉన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఒకవేళ అది లేదు అని అంటే సంఘం ఆగిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. రెండోది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఎవరైతే సంఘాన్ని స్థాపిస్తారో వారికి కొంచెం కొద్దో గొప్ప వాక్యం తెలుసుకొని ఉండాలి. తర్వాత వాళ్ళు వాక్య ప్రకారం కూడా జీవించాలి. వాళ్ళు వాక్య ప్రకారం జీవించకుండా, వాళ్ళకు వాక్యం తెలియకుండా సంఘం నిలబడదు. కొన్ని సంఘాలు ఎట్లుంటాయంటే ఆడ వాక్యం ఏముండదు, ఓన్లీ ప్రవచనాలే చెప్తుంటారు, ఓన్లీ దర్శనాలే చెప్తుంటారు. అక్కడ సంఘం నిలబడదు. ఏదో నెలకొకసారో 15 రోజులకు ఒకసారో లేదా సండే రోజు జనాలు కొంతమంది కూడుకుంటారు. అక్కడ ఆమె ప్రవచనాలు చెప్తుంది, ప్రేయర్ చేస్తుంది, పంపిస్తుంది, అంతే. పబ్లిక్ మంచిగా అవుతారు, కానీ రక్షణలోనికి రారు. రక్షణలోనికి రావాలంటే ఖచ్చితంగా వాక్యం ఉండాలి. మనం ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని దర్శనాలు చెప్పినా, లేకపోతే ఎంత మంచి విషయాలు చెప్పినా, ఎన్ని స్వస్థత పరిచినా, అవతల వ్యక్తి రక్షణలోనికి రాకపోతే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ విషయం మీరు గమనించాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంది అంటే వాక్యం బాగా నేర్చుకోవాలి. వాక్యమే యేసుప్రభు, యేసుప్రభే వాక్యం. వాక్యాన్ని ఎవరైతే నమ్మరో యేసుప్రభుని కూడా నమ్మనట్టే. చాలా ఇంపార్టెంట్. కొంతమంది మరి ఆమె ప్రేయర్ చేసే దర్శనాలు, ఆమె ప్రేయర్ చేస్తే అయ్యింది, ఆమె చెప్తే జరిగింది అని చెప్తారు. జరుగుతుంది, అది దేవుని ఒక వరము. ప్రవచనాలు చెప్తే జరిగింది, దేవుడు ఆమెకు చూపించాడు, ఆమె చూసింది, చెప్పింది. కానీ ఆ వ్యక్తి వాక్యంలో ఎంత డీప్గా ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర అయితే వాక్యము ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్న సంఘం కూడా చాలా బలపడుతుంది. వాక్యం లేదనుకోండి, ఖతం. సంఘస్థులు ఉన్నా కానీ ఏమైపోతారంటే, మా అయ్యగారికి పెద్దగా వాక్యం లేదండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఏదో ఆయనతో ప్రార్థన చేయించుకొని వారి ఆశీర్వాదం కోసం వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు, తర్వాత కట్ అయిపోతారు. కాబట్టి వాక్యం బాగా మనం నేర్చుకోవాలి. మూడో విషయం ఏంటంటే విత్తనాలు వేసేవారు ఉండాలి. విత్తనాలు వేయటం అంటే ఏదో మొక్కలవి విత్తనాలు కావు, లేకపోతే ఏదో చెట్లు విత్తనాలు కాదు. ప్రార్థన అనే విత్తనం, కన్నీటి ప్రార్థన అనేది ఉండాలి. కన్నీటితో ప్రార్థించువారు, విత్తువాడు సంతోషంతో పంట కోస్తారు అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. ఫస్ట్ ఏమో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. రెండోదేమో దేవుని ఒక వాక్యం తెలుసుకొని ఉండాలి, ఆ వాక్యం చేత నింపబడి ఉండాలి. మూడోది ఏంటంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడుగా ఉండాలి.
ప్రార్థనా పరుడుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఏరియాలో మనం సంఘం కడుతున్నామంటే సైతానికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేని విషయాన్ని మనము ఓవర్కమ్ చేయాలి, మనం డిఫీట్ చేయాలి, మనం జయించాలంటే మన దగ్గర ప్రార్థనా జీవితం లేకపోతే మన కొరకు ప్రార్థించేవారు లేకపోతే మనం పడిపోతాం. అంటే చాలామంది సేవకులు అట్లా పడిపోయారు. మంచి రోషం కలిగి వచ్చి కూడా చాలా విషయాల్లో పడిపోయారు. పడిపోయిన తర్వాత ఇప్పుడు సేవ లేదు, సంఘం లేదు, అవ్వబోయింది బువ్వ పోయింది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా మనతో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, మనలో వాక్యం ఉండాలి. మూడోది మనం మంచి ప్రార్థనా పరుడుగా మారాలి. ఎవరైతే రోజుకి 3-4 గంటలు ప్రార్థన చేస్తారో వాళ్ళు ఈజీగా సంఘాలు కడతారు. సంఘాలు కట్టేటోళ్ళంతా కూడా 3-4 గంటలు రోజు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మానేసినా కానీ అంతకుముందు చేసి ఉంటే ఆ ఎఫెక్ట్ దేవుడు ఇస్తాడనమాట. తర్వాత 4వ విషయం ఏంటి అంటే, ఇప్పుడు విత్తనాలకి పంట రావాలి అంటే అక్కడ మట్టి ఉండాలి. మట్టి లేకుండా విత్తనాలు రాయి మీద వేస్తే రాదు చెట్టు, ఖచ్చితంగా మట్టి ఉండాలి. అట్లనే మనం ఎక్కడైతే సంఘం కడుతున్నామో అక్కడ మనుషులు ఉండాలి. ఆ మనుషులు ఎట్లయినా ఉండని, పాపులు ఉండని, దొంగలు ఉండని, లేకపోతే అన్యులు ఉండని, విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి, కానీ మనుషులు అయితే అక్కడ ఉండాలి. మనుషులు ఎక్కడైతే ఎక్కువ జనాలు ఉంటారో అక్కడ పోయి సంఘం ఫామ్ చేస్తేనే బాగుంటుంది. మనుషులు లేని ప్లేసెస్లో పోయి మనం సంఘం ఫామ్ చేస్తే పని చేయదన్నమాట. చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ తీసుకున్నాము, ఒక ప్లేస్ తీసుకొని ఒక చర్చ్ కట్టాము. చర్చ్ కట్టిన అక్కడ చుట్టుపక్కల నుంచి ఎవరు మనుషులు లేరు అనుకోండి, వేస్ట్ నువ్వు అంత కట్టేసి. అంటే కొంతమంది అట్లా ఉంటారు, ల్యాండ్ తీసుకొని వాళ్ళు చాలా డబ్బులు పెట్టి చర్చ్ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అక్కడ ఎవరు రారు, పబ్లిక్ రారు. అక్కడ రాకుండా ఆ చర్చు తర్వాత ఏమైపోతుందంటే పశువులు మేయటానికి లేకపోతే పశువుల దాన పెట్టడానికి ఆ చర్చు ఉండిపోతుంది అన్నమాట. అట్లా కూడా ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే జనాలు ఉన్నారో అక్కడ సంఘం ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నెక్స్ట్ విషయం ఏంటంటే, అసలు చర్చు సంఘము స్థాపించటానికి, సంఘాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, ప్రజలను మారు మనసు తీసుకొచ్చి రక్షణ అనుభవంలోని తీసుకొచ్చి వాళ్ళని శిష్యులుగా చేయటానికి చర్చ్ మనం స్థాపించాలి. ఒక చర్చ్ ఉండటం వల్ల ఊరికి చాలా దీవెన. ప్రార్థన చేసుకుని ఒక సమయం ఉంటుంది. తర్వాత నేను ఇందాక చెప్పిన చర్చ్ వేరు, అది ఒక ఇంట్లో మనం ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్తున్న చర్చ్ కొంచెం వేరు. అంటే ఒక చిన్న స్థలంలో తడకలేసి లేదా రేకులేసి మనం పెట్టడం వల్ల, లేకపోతే ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ ఉన్న జనాల దగ్గర ఉండటం వల్ల, లేదు అంటే ఒక ఫ్యామిలీలోనే అదే ఇంట్లో అందరం కలుసుకొని ప్రార్థన చేసేటట్టు మనం ఫామ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, దానివల్ల లాభం ఏంది అని అంటే, అనేకులు రక్షణలోనికి రావటానికి ఆ ప్లేస్ ఎంకరేజ్ చేస్తుంది. దేవుని ఒక ప్రేమ అక్కడ తెలియచేయబడుతుంది. తర్వాత వాళ్ళు బాప్టిజం అనుభవంలోనికి వస్తారు. ఆ ప్లేస్ నుంచి పరలోకానికి గేట్ ఓపెన్ అవుతుంది. ఆ ప్లేస్కి రావటం బట్టి కొంతమంది నిజదేవుని తెలుసుకొని పరలోక రాజ్యం వెళ్ళటానికి గేట్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. అనేక మంది పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడటం వల్ల, రక్షణ పొందటం వల్ల దేవదూతలకు పనులు దొరుకుతాయి పరలోక రాజ్యంలో. దేవుడు చాలా సంతోషపడతాడు. అందుకే సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళాలి. సంఘాలు స్థాపించడానికి మనకు డబ్బులు ఏం అవసరం లేదు. నేను చెప్పిన కదా మధ్యాహ్నం టైంలో, సంఘం ఎందుకు స్థాపించాలి బ్రదర్ అంటే, పాపులు రక్షణలోనికి వస్తారు, ఎవరికొకరికి ప్రేయర్ చేసుకునే మూమెంట్ దొరుకుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఇల్లు సంఘంగా మార్చచ్చు, ప్రతి ఇంట్లో చర్చిగా ఫామ్ చేయొచ్చు. అపోస్తుల కార్యంలో అదే ఉందన్నమాట. ఇంటింట రొట్టె విరిచారు, ఇంటింట సంఘం ఉంటుండే, కొంతమంది ఇళ్ళలో సంఘం ఉంటుండే, వాళ్ళందరూ అక్కడ వచ్చేసేటోళ్ళు. దైవజనులు పోయి అక్కడ వాక్యం చెప్పి వాళ్ళకి బల్ల ఇచ్చేసి ప్రార్థన చేసి వచ్చేసేవాళ్ళు. అయ్యా మేము అక్కడ బాప్తిజం తీసుకుంటామంటే అక్కడ దగ్గర చెరువు కానీ నది కానీ ఎక్కడ ఉంటే అందరిని అక్కడ తీసుకొచ్చి
వాళ్ళకి బాప్తిజం ఇచ్చి వెళ్ళిపోయేటోడు. అప్పుడప్పుడు ఈయన రాకపోయేసరికి లెటర్లు రాసి పంపించేసేటోడు, నేను రాలేకపోతున్నా, ఈ లెటర్ మీరు అందరు చదువుకోండి అని చెప్పి. అది అప్పటి కాలంలో. ఇప్పుడైతే చాలా టెక్నాలజీ ఉంది. జస్ట్ మనం ఫోన్లోకి వెళ్ళే వాక్యం చెప్పచ్చు, వీడియో నుంచి వాక్యం చెప్పచ్చు. అసలు చర్చ్ ఎందుకు ఫామ్ చేయాలి అంటే ఆత్మల రక్షణ కోసం చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో కొంతమంది మారతలేరు అని అంటే మనం ఒక చర్చ్ ఫామ్ చేయొచ్చు. మార్రా, దేవుని చర్చికి రా అంటే రారు. అదే ఇంటిని ఒక కుటుంబ ప్రార్థనల లెక్క మనం మొదలుపెట్టి ఒక 3 ప్రార్థనలు, ఒక 3 పాటలు, ఒక 10-15 నిమిషాలు వాక్యం, ఒక 15 నిమిషాలు ప్రభువుని స్తుతించటం, అట్లా ప్రతిరోజు ఒక గంట సేపు అక్కడ మంట మండిస్తే, కుటుంబ ప్రార్థన లెక్క చేస్తే ఆ ఇల్లు ఒక చర్చ్ లెక్క ఫామ్ అయిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. భర్త ఉంటే రొట్టె చేసుకుంటే బల్ల పిల్లలకి ఇచ్చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి ఏమవుతుంది, దేవుని యొక్క పరలోక రాజ్యానికి గేట్ ఓపెన్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఉత్తిగా టైం వేస్ట్ చేసి పాపంలో పడటం కంటే ఇంటిని సంఘంగా మార్చుకొని అలా ఉండటం చాలా ఆశీర్వాదకరం. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3వ విషయం ఏంటంటే, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని ప్రేమను ప్రకటించటానికి, ప్రపంచమంతా కూడా దేవుని సువార్త ప్రకటించటానికి, చీకట్లో ఉన్న వారిని నీతి అనే వెలుగులో తీసుకురావడానికి సంఘం అనేది బాగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. సంఘం అంటే బిల్డింగ్ కాదు, పబ్లిక్ ఒక దగ్గర కూర్చోవటమే సంఘం. అది ఎక్కడైనా మనం ఫామ్ చేయొచ్చు. దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే క్రీస్తు ప్రేమను ఇతరులకు మనం పంచవచ్చు. ఒక ఇంట్లో అందరం కూడుకొని కొద్దిసేపు మాట్లాడుకొని మనం సాక్ష్యం చెప్పుకొని అక్కడ మూమెంట్ వస్తుంది. తర్వాత కష్టాలతో బాధలతో ఉన్న వారికి మనం సేవ చేసేటట్టు మనకు ఒక అవకాశం వస్తుంది. తర్వాత వాళ్ళు రక్షణ పొందుతారు భవిష్యత్తులో. ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి అనేక మంది సేవకురాలు కూడా లేచే స్కోప్ వస్తుంది అన్నమాట. అంతకుముందు ఆ ఇంట్లో చీకటి ఉంటుంది, అంతకుముందు ఆ ఇంట్లో పాపం ఉంటుంది. ఈ సంఘం ఫామ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, చూడండి ఎంత గొప్ప విషయం. అందుకే సంఘం ఫామ్ చేయాలి. మనకి ఎవరు సంఘం ఫామ్ చేయకపోతే మనమే సంఘం ఫామ్ చేయొచ్చు. సంఘం అంటే ఒక ప్రేయర్ మీటింగ్ కూడా సంఘం అనొచ్చు. సంఘం అంటే ఏంది, దేవుని పేరట ఎక్కడైతే కూడుకుంటాం అదే సంఘం. దానికి ఖచ్చితంగా బిల్డింగ్ ఉండాలి, రేకుల షెడ్ ఉండాలి, కూలర్ ఉండాలి, ఏసీ ఉండాలి, ఏమీ లేదు. నలుగురు ఆడ కూడుకుంటే చాలు. నలుగురు రాలేదు, కుటుంబీకులు ఉంటారు, వాళ్ళు కూడుకున్నా చాలు. మన కుటుంబీకుల్ని మనము మాట్లాడుకొని, కుటుంబీకుల్ని మనం కూర్చోబెట్టుకొని మనం రోజు మనం ప్రార్థన చేద్దాము. మన వంశం మారాలని ప్రార్థన చేద్దాము. మనకు చాలా దీవెన వస్తుందని చెప్పి కుటుంబీకులను అందరినీ ఒప్పించి, పోనీ కుటుంబీకులు వినలేదు అంటే మనమే కూర్చొని రోజు ఒక 15 నిమిషాలు, ఒక అరగంట ఒక మ్యాట్ వేసుకొని బైబిల్ పాటల పుస్తకం పెట్టుకొని మనమే ప్రార్థన చేసుకొని మనమే కొద్దిసేపు భాషలు మాట్లాడి మనమే ఆరాధన చేస్తే కొన్ని రోజుల తర్వాత కుటుంబీకులు కూర్చుంటారు. అంటే దేవుని ఒక ఆత్మ మన ద్వారా ఇంట్లోపల ప్రవేశించి ఇంట్లో అంతా తిరుగుతూ ఉండటం బట్టి సమాధానం వస్తుంది. ఇది జరుగుతలేదు ఇప్పుడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే పెద్ద చర్చలు కట్టుకొని మీరు ఆడికి రండి అంటున్నారు. ఆడికి రండి, ఆడి కానుకలేయండి, ఆడనే ఉండండి అంటున్నారు. ఈ పాస్టర్లు కూడా వాళ్ళ ఇంటికి వస్తలేరు, వీళ్ళు రారు. చాలామంది పాస్టర్సు ఇంటికి రాకపోవటానికి, పెద్ద వాళ్ళు రాకపోవటానికి కారణం ఏంటంటే లాస్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి 46 లాస్ ఉంటాయి. అందులో లా నెంబర్ 26, 29 కరెక్ట్గా తెలియదు. అందులో ఒక మాట ఏముంటుందంటే, ఇప్పుడు పెద్ద ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, పెద్ద వాళ్ళు కావచ్చు, ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే కూడా వచ్చి ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. ఏదైనా స్కూల్ ఫంక్షన్స్కి పిలిచినా కానీ వచ్చి ఒక 5-10 నిమిషాల నుండి వెళ్ళిపోతారు. అట్లా ఎందుకు జరుగుతుంది? ఈవెన్ దో పాస్టర్స్ కూడా పిలిస్తే పెద్దగా రారు. నాకు బిజీ ఉన్నా అని ఎందుకు చెప్తారు వాళ్ళు. ఎందుకు అట్లా అంటారంటే ఊకే పబ్లిక్తో ఉంటే వాళ్ళు మమ్మల్ని సాధారణమైన వ్యక్తులుగా చూస్తారు, మా క్రేజ్ తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళు పబ్లిక్కి సమయం ఇవ్వకుండా వెళ్ళిపోతారు.
ఇది మెయిన్ రీజన్ పెద్ద పెద్ద పాస్టర్లు మన ఇంటికి రాకపోవటానికి ముఖ్యమైన ఉద్దేశం ఇదే అనమాట. నేను గల్లీలలో వచ్చేస్తే నా రేంజ్ తగ్గిపోతుంది, కావాలంటే నేను టీవీలో కనబడతా, నేను సూట్ బూట్ వేసుకొని ఉంటా, నా రేంజ్ పెరుగుతుంది. ఇది చాలామంది పిచ్చి పబ్లిక్ తెలియక అబ్బో ఆయన పెద్ద పాస్టర్ అని చెప్పి అక్కడ వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వార అక్కడ వల్ల దేవుని పరిచర్య అనేది కరెక్ట్గా దేవుని మనసులోనే జరుగుతలేదు. అక్కడ పెద్ద పెద్ద చర్చిలలో పోయే వ్యక్తులను చూడండి, తండ్రి ప్రేమ ఉండదు, అక్కడ సంఘ కాపరి ప్రేమ ఉండదు. సంఘ కాపరికి మనం ఉన్నామా తిన్నామా చచ్చిపోయినాం కూడా తెలియదు. రాకపోతే ఇంటిమేషన్ వేసి ఫోన్ చేసి అడుగుతారు, ఎందుకు వస్తలేరు అని అడుగుతారు. ఎవరినో ఒకరు పంపించి వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడతారు. ఇగో సండే చర్చికి రాకపోతే పలానా ఆమెకు అట్లయింది, ఏదైనా కష్టాలు ఉంటే చెప్పమంటే చెప్తే నువ్వు చర్చికి వస్తలేవు అందుకే నీకు ఇట్లా అవుతుంది. ఇవే చెప్పి మళ్ళీ చర్చికి రప్పించేటట్టు చేస్తారు, కానీ సొంత ఇంటిని చర్చ్ చేయరు. కానీ పాతకాలంలో అపోస్తల కాలంలో అట్లా లేకుండే. ఎక్కడంటే అక్కడ ఒక చిన్న రూమ్ ఉంది, అక్కడే భార్యాభర్తలు ఉన్నారు. సండే రాగానే రూమ్ అంతా సాఫ్ చేసుకొని మంచి కడిగేసి అదే ఇంట్లో రొట్టె ద్రాక్షరసం పెట్టుకొని నలుగురిని పిలుచుకొని బల్ల తీసుకునేటోళ్ళు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు, పలానా వాళ్ళు మీకు శుభం చెప్తున్నారు అని చెప్పి కొంతమంది పేర్లను చదువుతాడు. ఎంతమంది ఉంటారంటే 8-9 మంది ఉంటారు. చిన్న చర్చ్, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఇల్లు ఒక చర్చ్గా ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా ఆశీర్వాదకరము. అంటే మన ఇంట్లోకి ఒక ధూపం అనేది దేవుని దగ్గర పోతుంది. అట్లనే అదే కాన్సెప్టు మనం వేరే వాళ్ళ ఇళ్ళల్లో కూడా మనము పెట్టాలి. మన బంధువులు కానీ మన చుట్టాలు కానీ వాళ్ళకి ఫోన్ చేసి మనం కలుసుకుందాం, మనం ప్రేయర్ చేసుకుందాం అని చెప్తే వాళ్ళు రండి అంటారు. నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో లేకపోతే ఫోన్లో అయినా మనం వాళ్ళతో జాయిన్ అయ్యి మనం పెట్టుకోవటం వల్ల, ప్రేయర్ చేయటం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క ఉద్దేశాలు అక్కడ నెరవేర్చబడతాయి. ఏమో అక్కడ మరణగండం ఉందనుకోండి, మన ప్రేయర్ వల్ల మరణగండం వెళ్ళిపోతుంది. అక్కడ మంత్రాల ఎఫెక్ట్ ఉందనుకోండి, ప్రేయర్ చేయటం వల్ల మంత్రాల ఎఫెక్ట్ తగ్గిపోతుంది. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అనమాట. కాబట్టి సంఘం చర్చులు కట్టడం చాలా ఈజీ, ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీ అనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత సంఘంలో 3 విషయాలు చాలా ఉంటాయి. 3 విషయాలు ఏంది అంటే దేవుడు, సహోదరులు, సేవ. ఈ 3 ఉంటాయి అన్నమాట ఎందులో, సంఘంలో. ఈ 3 విషయాలు మనకి ఇంకెక్కడ కూడా కనబడవు, మనం సంఘంలో వచ్చినప్పుడు, సంఘంలో వెళ్తున్నప్పుడు, లేకపోతే సంఘాన్ని ఫామ్ చేసినప్పుడు ఈ 3 విషయాలు ఒకటేసారి చేయొచ్చు. ఎట్లా అంటే దేవుని ప్రేమ సంఘంలో మనకు దొరుకుతుంది, సహోదర ప్రేమ దొరుకుతుంది, తర్వాత మనకి ఇతరులకు సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి వస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. చూడండి ఎంత గొప్ప విషయం. నేను మళ్ళా చెప్తాను, దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని ప్రేమ దొరుకుతుంది. ప్రార్థన చేయటం లేదా దేవుని ఒక వాక్యం విన్నప్పుడు అదే దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తుండా అని మనకు తెలుస్తుంది. అక్కడ వచ్చినందుకు 4 కలుస్తారు, అరే ఎట్లా ఉన్నారు, తిన్నారా, ఉన్నారా, చచ్చిపోయారా, ఏమైంది, మంచి చెడ్డలు అన్నీ అడుగుతారు. తర్వాత ఎవరికైనా బాధ లేకపోతే మళ్ళీ మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తాం. వాళ్ళకి నొప్పులు వేస్తే వాళ్ళకి నూనె రాస్తాం, లేకపోతే మనకు బాగాలేకపోతే వాళ్ళు వచ్చి రాస్తారు. ఈ 3 విషయాలు ఎక్కడ జరుగుతాయి అంటే సంఘంలోనే జరుగుతాయి. అందుకే మనకు సంఘం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మన ఇండ్లే సంఘంగా మనం మార్చుకోవచ్చు. హల్లెలూయా, చూడండి ఎంత గొప్ప విషయం. దేవుని ప్రేమ ఇతరులకు తెలియజేయాలన్నా సంఘం ఉండాలి. సహోదరుల ప్రేమ మనం తెలుసుకోవాలన్నా, మనకు సహోదరుల ప్రేమ కావాలన్నా మనకు సంఘం ఉండాలి. మనము ఆ పొందుకున్న ఆ ప్రేమను ఇతరులకు పంచాలంటే కూడా, సర్వీస్ చేయాలన్నా, సేవ చేయాలన్నా మళ్ళీ మనకి సంఘం అనేది ఉండాలి. ఈ 3 విషయాలు ఇంకా వేరే దేంట్లో కూడా నెరవేరదు, దేంట్లో కూడా సాటిస్ఫై చేయదు. మీరు ఎందులో అయినా చూసుకోండి, దేవుని ప్రేమ ఉద్యోగంలో దొరకదు. ఇప్పుడు కుటుంబంలో సహోదర ప్రేమ దొరుకుతుందేమో, సర్వీస్ దొరుకుతుందేమో, దేవుని ప్రేమ దొరకదు. సంఘంలోనే దేవుని ప్రేమ దొరుకుతుంది. కాబట్టి సంఘం ఫామ్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికోసం మనము పరిగెత్తాలి.
హల్లెలూయా. రైట్. ఇంకొక విషయం, సంఘము ఎదగాలంటే, సంఘం డెవలప్మెంట్ అవ్వాలంటే, మనం ఏదైతే ఫామ్ చేశామో ఆ సంఘము ఎదగాలంటే ఏం చేయాలి? మనం ఒక సంఘం గుంపు ఉంది, ఆ గుంపుని మనం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఒక 3 విషయాలు ఉన్నాయి. అదేంటంటే, దేవుని ఒక సత్యం మనం మాట్లాడాలి, దేవుని ఒక ప్రేమతో దేవుని ఒక సత్యం మాట్లాడాలి, ఆ వాక్యంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. మూడో విషయం ఏంటంటే, అక్కడ బోధన ఉండాలి, తర్వాత ట్రైనింగ్ కూడా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ 3 విషయాలు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నాను. సంఘం డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? మనం ఎప్పుడైనా ఒక సంఘానికి మనం చూసినప్పుడు అక్కడ జనాలను చూసి సంఘం బాగా డెవలప్మెంట్ అయిందని మనం అనుకోవద్దు. చాలా ఇంపార్టెంట్. మనం వెళ్తున్న సంఘము బైబిల్లో ఉన్న సంఘం ప్రకారం ఉందా లేదా ఇవి చూసుకోవాలి. ఇది లేకుండా మనం ఎంత పెద్ద సంఘాన్ని పోయినా అది దేవుని దగ్గర నుంచి వచ్చిన సంఘం కాదు. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఒక సంఘానికి వెళ్తున్నాం, అక్కడ సత్యము ప్రకటించబడాలి, దేవుని ప్రేమ మనం అక్కడ పొందుకోవాలి. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రేమ దైవజనుడి ద్వారానే విశ్వాసులకు దొరుకుతుంది. తర్వాత విశ్వాసులకు కూడా దైవజనునికి దొరుకుతుంది. 2 జరుగుతాయి. సత్యం ప్రకటించబడాలి, తర్వాత ఆ సంఘంలో ట్రైనింగ్ ఉండాలి, టీచింగ్ ఉండాలి, అంటే బోధన ఉండాలి, తర్వాత తర్ఫీదు కూడా ఉండాలి. ఇది జరుగుతలేదు అనుకోండి, సంఘం డెవలప్మెంట్ కాదు. కొన్ని మనము టీవీస్లో మనం చూస్తే మా సంఘంలో ఇంతమంది వస్తున్నారు అని చెప్తారు. వాళ్ళందరి జీవితాలను మీరు పరీక్షించి చూడండి, వాళ్ళు ఎంతవరకు సత్యంలో నిలబడ్డారు, దేవుని ఒక వాక్యం వాళ్ళకి ఎంత లోపలెక్కింది, వాళ్ళు నిజంగా ప్రార్థన పరులుగా మారుతుర్రా, తర్వాత వాళ్ళు దేవుని ఒక వాక్యం కోసం నిలబడుతురా లేదా చూసుకోవాలి. ఒక చిన్న సంఘమే ఉంది, తర్వాత పెడతా. ఒక చిన్న సంఘమే ఉంది, పెద్ద పబ్లిక్ ఏం లేరు, వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు, దేవుని ప్రేమ చూపిస్తున్నారు, సంఘంలో చూపిస్తున్నారు, ఇంట్లో చూపిస్తున్నారు, బయట కూడా చూపిస్తున్నారు. ఒక క్రమశిక్షణ వస్తుంది, దేవుని సంఘం అక్కడ ఫలించినట్టే అనమాట. హల్లెలూయా. బైబిల్లో ఉన్న సంఘం అదే అనమాట. కాబట్టి మన దగ్గర ఒకవేళ సంఘం ఫామ్ చేసిన తర్వాత ఎంత సేవ చేసినా కానీ పబ్లిక్ పెరుగుతలేరు, పెద్దగా కానుకలు వస్తలేవు అని చెప్పి మనం నర్వస్ అవ్వద్దు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం టీచింగ్ ఇస్తున్నామా లేమా, ట్రైనింగ్ ఇస్తున్నామా లేమా, ప్రేమతో దేవుని ఒక సత్యాన్ని బోధిస్తున్నామా లేమా, దేవుని వాక్యంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటున్నామా లేమా, ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకుంటే చాలు, ఇంకా పరలోక రాజ్యం మనం వెళ్ళిపోవచ్చు. చాలా సంఘాల్లో ఇవి లేవు. ఇప్పుడు అయ్యగారు పెద్ద స్టేజ్ వేసుకొని మైక్ మీద చెప్తాడు, ఆ స్టేజ్ దిగిన తర్వాత ఆయన చెప్పిన మాటలు కనబడవు. ఎందుకు కనబడవు అంటే ఆయన జనాల్లో కనబడాడు కాబట్టి. స్టేజ్ మీద ఎవడైనా చెప్తాడు, బ్రాహ్మిన్స్కి ఇస్తే ఇంకా బాగా చెప్తారు, ఒక స్టోరీ టెల్లర్, ఒక మోటివేషనల్ స్పీకర్కి చాలా బాగా చెప్తారు. మరి మోటివేషనల్ స్పీకర్కి పాస్టర్కి తేడా ఏంది? పాస్టర్ ఇంటికి రావాలా? అవన్నీ చూద్దాం మనం. సంఘంలో ఇంకా ఏమేమి ఉంటుందో మంచి చెడ్డలు తెలుసుకోవాలి, దేవుని ప్రేమ చూపించాలి, విశ్వాసుల కోసం ప్రార్థన కలిగి ఉండాలి, ఉన్నవా తిన్నవా చచ్చిపోయినా ఇవన్నీ అడగాల. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఒక రాజ్యం కట్టబడుతుంది. అరే అంత పెద్ద సేవకుడు మా ఇంటికి వచ్చిండు, మోకరించిండు అంటే పాపం చేస్తాడు, పాపం మానుకుంటాడు. అరే అంత గొప్ప సేవకుడు అంత తగ్గింపు కలిగి మాతో మాట్లాడిండు, మేముండే మురికాలో దగ్గరకు వచ్చిండంటే పబ్లిక్ మారిపోతారు. చాలా ఇంపార్టెంట్. అది జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? లాస్ ఆఫ్ అట్రాక్షన్లో లా ఆఫ్ 26 29లో ఉంటుంది. మనం పబ్లిక్తో ఎక్కువసేపు ఉంటే మన వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పి వీళ్ళు పబ్లిక్లో ఉండరు, సంఘంలో ప్రత్యక్షం అవుతారు, తెలియకుండా మాయమైపోతారు బుస్మని. ఎందుకంటే వాల్యూ తగ్గిపోతుంది.
మన వాల్యూ తగ్గిపోతుందని ఆలోచిస్తున్నాం కానీ దేవుని వాల్యూ తగ్గిపోతుందని ఆలోచిస్తలేము. అందుకే కాస్ట్లీ సూట్లు, కాస్ట్లీ బూట్లు, తర్వాత చమక్కుమనే లైట్లు, తర్వాత మంచి మ్యూజిక్ సిస్టమ్, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ నేను తప్పని చెప్తలేను, కానీ బైబిల్లో ఉన్న సంఘం యొక్క మీనింగ్ అది కాదని చెప్తున్నాను. హల్లెలూయా. సొంతంగా వాళ్ళు అట్లా వస్తున్నారు. అలాంటి సేవకులను ఎప్పుడైనా ఎవరినైనా అడగండి మీరు ఇట్లా సంఘం కట్టమని మీకు దేవుడు చెప్పిండా అంటే వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వరు. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. ఆయనకు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నాకు దేవుడు చెప్పిండు 1,00,000 మందికి చర్చ్ కట్టమని చెప్పి, అందుకే నేను కట్టినా అని చెప్తున్నాడు. ఆయన చెప్పింది ఒక్కసారి మన వాక్య ప్రకారంగా చూస్తే 1,00,000 మందికి సంబంధించిన చర్చ్ కట్టమని బైబిల్ ఎక్కడ చెప్పలేడు, ఎవడు కట్టలేదు. చాలా ఇంపార్టెంట్. తర్వాత సంఘం కట్టేటప్పుడు 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి ఒకటే రొట్టె ఇవ్వాలి. అది లేదు. ప్రభుబల ఇచ్చేటప్పుడు ఆ ద్రాక్షరసం గ్లాసులో ఉంటుంది, తర్వాత తేలికపాటి ఒక చిన్న ఇచ్చేస్తారు, అదే ప్రభుబల అని చెప్పేస్తారు. అక్కడ రొట్టె విరిచిండని ఉన్నది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే బైబిల్లో ఏదైతే వాక్యాలు ఉన్నాయో వీళ్ళు కొట్టేస్తున్నారు, అంత అవసరం లేదు అంటున్నారు. ప్రభుబలకైతే అసలు వాల్యూయే ఇవ్వరు. ప్రభుబలని ఎట్లా చేస్తారు అంటే అది ఒక రెడీమేడ్ ఐటమ్స్ లెక్క ఇచ్చేస్తారు. ఆ ద్రాక్షారసం అయితే బాటిల్లో చేసి ఉంటుంది, అది సంవత్సరానికి ఒకటే బాటిల్ ఉంటుంది, అది ఎవడో తయారు చేస్తాడు. అది మన సార్ గారు 5 నిమిషాల్లో చిన్న చిన్న గ్లాసులలో పెట్టి అందరికీ ప్రేయర్ చేసి ఇచ్చేస్తాడు. పరలోక రాజ్యం తీసుకుపోయే సబ్జెక్ట్ అది. మనం తినే రోజు ఫుడ్డే ఫ్రెష్గా తినడానికి ప్రయత్నం చేస్తాము. ఇది పరలోక రాజ్యాన్ని తీసుకుపోయే సబ్జెక్టు, పరలోక రాజ్యానికి తీసుకుపోయే ఫుడ్ ఇది. దీన్ని ఎంత ఫ్రెష్గా చేయాలా అక్కడ ఉండదు. చాలా ఇంపార్టెంట్. చాలామంది బైబిల్ చదవరు కాబట్టి సూటు బోటును చూసి ఏమైపోతారు, వాళ్ళు చెప్పే మాటలను చూసి అబ్బా ఏం చెప్పిండు, ఏముందని అక్కడికి వెళ్ళిపోతారు. మీలో కొంతమంది కష్టం అనిపించచ్చు, కానీ నేను చెప్పింది ఫ్యాక్ట్ అనమాట. నేను ఉన్నది చెప్తున్నాను, నేను జరుగుతుంది ఇది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద చర్చిలో మీరు వెళ్ళి చూడండి, అక్కడ ఉన్న విశ్వాసుల పరిస్థితిని చూడండి. వాళ్ళని అడగండి, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారంటే పలానా సంవత్సరం నుంచి వస్తున్నారని చెప్తారు. మీ అయ్యగారు ఎప్పుడైనా వచ్చారంటే ఆహా రాలే అంటారు. మీ లోపల ఎంత మార్పు ఉంది అంటే ఏముండదు అక్కడ. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వాళ్ళు బాగా కానుకలు ఇస్తారు, చాలా కానుకలు ఇస్తారు. మన ఇక్కడ కానుకల గురించే చెప్పబడుతుంది. కానుకల గురించి చెప్పకుండా అసలు సబ్జెక్టే క్లోజ్ కాదు. వాళ్ళకు కూడా మంచి కానుకలు వస్తుంటాయి, కానుకలు ఇస్తున్నారు, కానీ వీళ్ళు వాక్యంలో డెప్త్లో పోతలేరు. వీళ్ళు నిజంగా వాక్యంలో డెప్త్లో పోతే వాళ్ళ లాంటి వాళ్ళు ఒక 10 మందిని తయారు చేసుకుంటారు. వాళ్ళు తయారు చేయరు. వీళ్ళు చెప్పేది ఏంది, యేసు ప్రభు 12 మందిని తీసుకొని వచ్చిండు సేవలో, అట్లా మీలో ఒక్కొక్కరు 12 మందిని తీసుకురంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు అంటారు. యేసు ప్రభు వారు 12 మందిని తయారు చేసిండు, మరి మీరు కూడా 12 మందిని తయారు చేయమని చెప్పారు. ఇగో ఇది అపోస్తుల బోధ. అది మామూలుగా సొంత మైండ్లోకి వెళ్ళి వచ్చిన బోధ. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘంలో ఉన్న కీలకమైన ప్రాముఖ్యత ఏంది అని అంటే, అందులో టీచింగ్ ఉంటుంది, అందులో ట్రైనింగ్ ఉంటుంది. దేనికోసం ట్రైనింగు? రాజ్యాలు కట్టుకోవటానికి కాదు, వ్యక్తి పూజ చేయటానికి కాదు, దేవుని రాజ్యం కట్టడానికి, సంఘం శ్రమల్లో ఎత్తబడటం కోసం ప్రిపేర్ అవ్వటానికి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పౌలు భక్తుడు చర్చెస్ ఎలా కట్టారు? పౌలు భక్తుడు ఏం చేసేవారంటే, మధ్యాహ్నం టైంలో కొన్ని స్కూల్స్ను డెవలప్ చేసుకునేవాడు. స్కూల్స్ అద్దెకు తీసుకునేవాడు. స్కూల్స్కి అద్దెకు తీసుకొని తాను ఏం చేసేవాడు అని అంటే, టిరంచి అని చెప్పి ఒక స్కూల్ ఉండేది. అందులో కొంతమందిని పిలిచి వాళ్ళకు రోజు వాక్యం చెప్పేటోడు. వాక్యం చెప్పి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసేవాడు. వాళ్ళ కోసం వాక్యం చెప్పేటప్పుడు ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటోడు. ప్రభా వాళ్ళ లోపల భారం, నా తర్వాత వాళ్ళు ఇంకా సేవ చేయాలా, వాళ్ళు ఓడిపోవద్దు, వాళ్ళకి తల మీద చేపెట్టి ప్రార్థన చేసేటోడు. కొంతమందికి నీ పిలుపు ఇట్లుంది, నీ పరిస్థితి ఇట్లా కొన్ని చెప్పేవాడు ఆయన. ఎందుకంటే ఆయన అపోస్తులు కదా, అపోస్తులున్న ప్రవక్త ఉంటాడు కాబట్టి చెప్పేటోడు. అపోస్తుల బోధకుడు ఉంటాడు కాబట్టి ఆయన బోధించేవాడు. అపోస్తుల కాపరి ఉంటాడు కాబట్టి ఆ ఉన్న వాళ్ళని కాపరత్వం చేసుకునేవాడు.
అట్లా చేసి ఏం చేసిండంటే చాలామందిని బలపరిచాడు. ఆయన ఒక్కడంత బలపరిచిండు కాబట్టి ఇప్పటికీ క్రైస్తవం ఏమైందంటే పెరుగుతూ వచ్చింది. ఆయన కూడా తనకు తాను నాకెందుకులే అనుకుని సైలెంట్ అయిపోతే క్రైస్తవం పెరిగేది కాదు, అక్కడే భూస్థాపితం అయిపోతుంది. ఆయన ఆ విధంగా అవ్వటానికి బైబిల్ బాగా చదివిండు, దేవుడే నేరుగా అతనితో మాట్లాడాడు. కాబట్టి మనం కూడా సేవ చేస్తూ ఉన్నప్పుడు, సంఘాలు కట్టేటప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బాగా ప్రార్థనలో ఉండి, మన దగ్గర ఒక్కరు రాని ఇద్దరు రాని ఒక్క వ్యక్తి లోపల 1000 మంది ఉంటారు కదండి. మన దగ్గర ఒక్కరు వచ్చారంటే అయ్యో ఒక్కరు వచ్చారని బాధపడద్దు, 1000 మంది ఉన్నారు ఆయన లోపల. దీంట్లో ఆఫ్రికా ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు సేవకు వెళ్ళారు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, స్కాట్లాండ్ అమెరికా కరెక్ట్గా తెలియదు. వాళ్ళు వెళ్తే ఈ సాక్ష్యం మీరు వినాలో మైండ్ పోతుంది. మీకు తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నా, ఒకవేళ తెలియకపోతే గుర్తు చేస్తాను. లోగడ కూడా నేను చెప్పాను. అయితే ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళని వెలవేసారు. వెలవేస్తే ఆ ఊరి బయట ఒక స్థలం తీసుకొని అక్కడ గుడిసె వేసుకొని అక్కడ పక్కనున్న ల్యాండ్లో చిన్నగా పంటలు పండించుకుంటా కొంచెం కొంచెం దాంట్లో వచ్చింది తింటూ ఆ ఊరిలో ఉండే భార్యాభర్తలు ప్రార్థన చేసేటోళ్ళు. తర్వాత భార్యకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆమె ప్రెగ్నెంట్ ఉంది. వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక గొర్రెల కాపరి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ గొర్రెల కాపరికి ఏం చేసేవారంటే వీళ్ళిద్దరు కలిసి రోజు వాక్యం చెప్పి దేవుని ఒక ప్రేమ చూపించేటోళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్ మ్యాటర్. ఆయనకు అట్లా ప్రేమ చూపించి ప్రార్థన చేస్తూ ఉంటే 1 సంవత్సరం తర్వాత ఈ ఇద్దరు భార్యాభర్తలకి ఒక చిన్న అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళ తల్లి చచ్చిపోయింది. తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఆ అమ్మాయిని తీసుకొని ఉన్నాడు. అప్పటికి ఈ కాపరి, గొర్రెలు కాసుకునే కాపరి వచ్చాడు. ఈ గొర్రెల కాపరి ఏం చేశాడు అంటే వీళ్ళ గురించి చూసి నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటా అని చెప్తే ఆ భర్త ఏం చేసిందంటే నాకు బాప్తిజం ఇచ్చాడు. కొన్ని రోజులు ఉన్నారు. ఆ అమ్మాయిని సంభాయించట ఆయన వల్ల కాక ఆయన ఈ గొర్రెల కాపరికి నేను వెళ్ళిపోతున్నాను, మా అమ్మాయిని చూసుకోనికి ఎవరు లేరు, మా సొంత ఊరికి మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ పిలిస్తే భార్యని అక్కడే సమాధి చేసి దాని మీద, ఆ సమాధి మీద ఆమె పేరు రాసి ఆ పాపకు ఒక 3-4 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటి వరకు ఆయన అక్కడే ఉన్నాడు. భర్త, చిన్న పాప ఉండిన తర్వాత ఆ గొర్రెల కాపరికి నా వల్ల అవుతలేదు, మా అమ్మాయిని చూసుకోవటం నాకు అవుతలే, నాకు కూడా హెల్త్ బాగుంటలేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఒక 6 years తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. అమ్మ చనిపోయింది. ఈ ఆఫ్రికా ప్రాంతంలో ఆమెను సమాధి చేశారు. నాన్న కూడా ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఈమె అనాథ అయిపోయింది. ఆ అమ్మాయి పెద్దగా అయిపోయింది, 21-23 years ఆమెకు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఆమె కూడా మంచి చదువుకుంది, ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా మనం పెళ్లి చేసుకుందామని చెప్పాడు, మనం సేవ చేద్దామని చెప్తే ఆమె కూడా నచ్చింది. ఇక పెళ్లి చేసుకునే మూమెంట్లో ఏమైంది అని అంటే ఒక న్యూస్ వచ్చిందనమాట. ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంది అని అంటే ఒక వ్యక్తి సమాధి దగ్గర ఉన్నాడు. ఒక వ్యక్తి మంచి లావుగా గట్టిగా ఉన్నాడు. ఆ సమాధి దగ్గర ఉండి ప్రేయర్ చేస్తున్నాడు. ఆయన 700 పాస్టర్లను తయారు చేసిండు అని చెప్పి ఒక పెద్ద న్యూస్. ఆమె ఆ సమాధిని చూస్తుంది, న్యూస్లో మామూలుగా చదువుతుంది. అది ఈ సమాధి ఎక్కడో చూసినా అని అంటే ఆ పేపర్ ఏమో వాళ్ళ లాంగ్వేజ్లో లేదు, వేరే లాంగ్వేజ్లో ఉంది. అప్పుడు పక్కన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఏ లాంగ్వేజు, ఈ పేపర్ ఎక్కడిది, ఈ ప్లేస్ ఎక్కడిది, ఈ సమాధి ఎవరి పేరు, ఈ వ్యక్తి ఎవరు అని అంటే వేరే వ్యక్తి ఆ లాంగ్వేజ్లో చదివి ఇది ఆఫ్రికా దేశానికి సంబంధించిన సమాధి, ఇది ఈయన ఆఫ్రికా వ్యక్తి, ఈ సమాధి దగ్గర ఉన్న వ్యక్తి పేరు ఇది,
ఈయన 700 మంది పాస్టర్లను తయారు చేసిండంట. ఈ సమాధి ఎవరిది అంటే అందులో వీళ్ళ అమ్మ పేరు చెప్పిండు ఆయన. అరే ఇది మా అమ్మ పేరే, నేను ఒకసారి వెళ్ళాలి అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొని ఆమె ఏం చేసిందంటే, ఏ వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిని ఒకసారి అక్కడ మనం వెళ్దాము, ఆ వ్యక్తిని మనం కలుద్దాము అని చెప్పి ఏం చేసిందంటే ఈయన తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది, అక్కడ సమాధి దగ్గర చూసింది. మరి ఆ వ్యక్తి ఆ 700 మందిని తయారు చేసిన పాస్టర్ కోసం చూస్తే ఆయన లేడు. ఎవరబ్బా ఇంకా చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. ఆమె వచ్చేస్తూ ఉంటే ఒక క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుంది. సరే అని చెప్పి క్రిస్టియన్ మీటింగ్ పోయింది ఆమె. ఆ క్రిస్టియన్ మీటింగ్లో అక్కడున్న పాస్టర్ గారు ఏం చేశారంటే, చాలామంది పాస్టర్లు వచ్చారు, అందరికీ కమ్యూనికేషన్ రావాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని చెప్పి ఒక బెంచ్ ఇచ్చి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కూర్చోబెట్టారు. అంటే మీ గురించి వాళ్ళకి తెలియండి, వాళ్ళ గురించి మీరు తెలుసుకుంటారు. ఇంకా కొన్ని దగ్గర ఏమో అబ్బాయిలు కూర్చోబెట్టారు, అమ్మాయిలను కూర్చోబెట్టారు. ఎట్లయితే అట్లా కూర్చోబెట్టి మీరు ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు తెలుసుకొని ప్రేయర్ చేయండి అని ఒక అంశం ఇచ్చారు. ఈమె పాపం వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది, చాలా బాధపడుతుంది. ఆ సమాధి అంతా చూసింది, కలుద్దామంటే పాస్టర్ గారు దొరకలేదు, చాలా బాధపడుతూ ఉంది. ఇక ఆమె ఏడుస్తూనే ఉంది. కొద్దిసేపు ఏదైనా కళ్ళు తుడుచుకొని పక్కన చూస్తే ఒక వ్యక్తి మంచిగా కోట్ వేసుకొని మంచి స్ట్రాంగ్ ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు అంటే ఈ వ్యక్తిని నేను చూసిన పేపర్ చూస్తే ఆ పేపర్లో ఉన్న వ్యక్తి. అప్పుడు సార్ ఈ పేపర్లో ఉన్న వ్యక్తి మీరే కదా, ఇది మా అమ్మ సమాధి అని చెప్పింది. ఆయన ఒకటేసారి భయంకరంగా ఏడ్చిండు. ఆయన భయంకరంగా ఏడ్చి మీ నాన్నగారి పేరు ఇదేనా అని అడిగాడు. అవును, మీకెట్లా తెలుసు మీ అమ్మగారి పేరు ఇదే అంటే? అవును. అప్పుడు స్టోరీ చెప్పిండు ఈయన, మీ అమ్మ నాన్న మా ఊరిలో సేవ చేయడానికి వచ్చారు, చాలా కష్టమైన సేవ చేశారు, కానీ సేవ సక్సెస్ కాకపోతే ఊరిలో ఉన్న వాళ్ళందరూ తరిమేశారు. చచ్చిపోయినా పర్వాలేదు, ఇక్కడే ఉంటాం, ఈ ఊరి కోసమే మేము బతుకుతామని చెప్పి ఊరి చివరిలో స్థలంలో ఉండి 2 భార్యాభర్తలు గుడిసెలో ఉండి దగ్గరలో పొలం పని చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. నేను వచ్చేటోనే నాకు వాక్యం చెప్పారు. సడన్గా మీ అమ్మగారికి నువ్వు కడుపులో వచ్చిన తర్వాత, నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చనిపోయింది, మీ నాన్నగారు నాకు బాప్తిజం ఇచ్చారు, అప్పుడు నీకు 3 సంవత్సరాలు ఉండే, తర్వాత మీ నాన్నగారు వెళ్ళిపోయారు. మీ నాన్నగారు నాకు ఏదైతే నేర్పించారో ప్రార్థనా జీవితం, వాక్యము, దీన్ని నేను డెవలప్ చేసుకొని నేను 700 మంది పాస్టర్లను తయారు చేసిన అని చెప్పిండు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో స్టోరీ మీరు చూడాలి. ఒక గొర్రెల కాపరి 700 మందిని తయారు చేసిండు. నేను చెప్పేది పుట్టు కథ కట్టు కథ కాదు, జరిగిన వాస్తవం చెప్తున్నా. హల్లెలూయా. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చేసిన భారమైన ప్రార్థన వ్యర్థంగా పోలే. వాళ్ళు భూమి మీద లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేసిండంటే ఒక గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు, ఏదైనా జరిగిస్తాడు. మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నాము అని అంటే దేవుని ఉద్దేశం లేకుండా అక్కడ జరగదు. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, చచ్చిపోయే మూమెంట్ కూడా వస్తుంది, చచ్చిపోతాం కూడా, కానీ మనం చేసిన ప్రేయరు ఎప్పుడు కూడా చచ్చిపోదు. హల్లెలూయా. ఒక గొర్రెలు కాపరి 700 మంది పాస్టర్లను తయారు చేసి, ఇప్పుడు నా సేవ ఇట్లా ఉంది, మీ నాన్నగారు ప్రార్థన, మీ అమ్మగారు చూపించే ప్రేమ వల్ల వాళ్ళకి అసలు మా భాష కూడా రాదు, నేనే నేర్పించిన వాళ్ళకి మా భాష. నేను కొంచెం నాకు ఇంగ్లీష్ చదువుకున్నా నేను అప్పట్లో, కాబట్టి నాకు ఈజీ అయిపోయింది, నేను సత్యం తెలుసుకున్నాను, ఇప్పుడు చాలామందిని మార్చిన అన్నాడు. 700 మంది పాస్టర్లను తయారు చేసినట్టే ఆయనకి ఎన్ని సంఘాలు ఉన్నాయో చెప్పండి. ఆయన గురువు ఎవరంటే వీళ్ళ తల్లిదండ్రులు. హల్లెలూయా. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ప్రియమైన వాళ్ళ వీళ్ళు అక్కడ పోయిర్రు, దేవుని ప్రేమ చూపించారు, ఆ గొర్రె కాపరిని దగ్గర తీశారు, రోజు వాక్యం చెప్పారు. తర్వాత వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆయన సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నిజమైన సంఘంలో ఏముంటుందంటే అట్లా ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఉంటుంది అన్నమాట, చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అట్లనే సేమ్ పౌలు భక్తుడు కూడా సేవ చేస్తూ అనేక మంది నాయకులను తయారు చేస్తూ పెద్దలను నియమించి వాళ్ళకు ప్రార్థన చేసి ఈ సంఘానికి మీరే చూసుకోవాలని చెప్పి, పెద్దలు అంటే పాస్టర్లు, మళ్ళీ దానికి ఇంకో పేరు పాస్టర్లు అని వస్తుంది. వీళ్ళకి మంచి చెడ్డ చూసుకోవాలి, వీళ్ళు చనిపోతే మీరు ఈ విధంగా సమాధి చేయండి, వీళ్ళ దాంట్లో ఈ గుంపులో పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తే పెళ్ళిళ్ళు ఇట్లా చేయండి, ప్రార్థన ఇట్లా చేయండి, బాప్తిజం ఈ రూపంలో ఇవ్వండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన.
అది అపోస్తుల పిలుపు అనమాట. హల్లెలూయా. అట్లా ఆయన సంఘాలు కట్టుకుంటా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి ఆ సంఘము నిలబడ్డది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మనకున్న పిలుపుని మనం చాలా సీరియస్గా తీసుకొని సంఘం ఫామ్ చేయడానికి ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము 6 పునాదులు చూద్దాం. క్రైస్తత్వంలో ఉన్న 6 పునాదులు. సంఘంలో ఈ 6 పునాదులు ఉండాలి. ఈ 6 పునాదుల గురించి బోధించాలి. ఒక రకంగా చెప్పాలంటే అపోస్తుల బోధ అని కూడా చెప్పచ్చు. అపోస్తుల బోధకి చాలా దగ్గరగా ఉండే 6 విషయాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే, పాపపు పనుల నుంచి నువ్వు మారు మనసు పొందాలి. పాపపు పనుల నుంచి నువ్వు మారు మనసు పొంది నువ్వు పాపం వదిలేయాలి. ఇది క్రైస్తత్వంలో ఉన్న 6 పునాదుల్లో ఫస్ట్ పునాది. రెఫరెన్స్ ఇస్తలేను, రెఫరెన్స్ మళ్ళీ ఎప్పుడైనా ఇస్తాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నువ్వు చచ్చిపోయేంత వరకు దేవుని మీద విశ్వాసం పెట్టాలి. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఖచ్చితంగా నువ్వు బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం సిద్ధాంతం. బాప్తిజంలో చాలా రకాల బాప్తిజాలు ఉన్నాయి. చిలకరింపు బాప్తిజం ఉంది, జెండా కింద వెళ్తూ బాప్తిజం ఉంది, మేఘం వచ్చినప్పుడు ఆ మేఘం కింద కూడా బాప్తిజం ఇస్తారు, నీళ్ళలో ముంచే బాప్తిజం కూడా ఉంటుంది. బాప్తిజం సిద్ధాంతం. మళ్ళీ అందులో రకాలు కూడా ఉంటాయి. తర్వాత ఇతరుల మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేసే సిద్ధాంతం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అపోస్తుల బోధలంతా చేసారు. ఒక నిజమైన సంఘంలో, ఒక క్రైస్తత్వంలో ఉన్న దేవుని దగ్గర నుంచి వచ్చిన సంఘంలో తల మీద చేయబెట్టి ప్రార్థన చేసే సిద్ధాంతం అనేది ఉంటుంది అన్నమాట. స్వస్థత, విడుదల అనేది వారి ద్వారానే లోకంలో వెళ్తుంది. నాకు దేవుడు అభిషేకం ఇవ్వలేడు, దేవుని పిలుపు ఇవ్వలేదు అనేది అది ఉత్తి మాటలు అనమాట. నువ్వు బాప్తిజం తీసుకున్నావంటే నువ్వు తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయొచ్చు, నువ్వు వాక్యాన్ని చెప్పచ్చు, నువ్వు ప్రభు బల ఇవ్వచ్చు. పురుషుడు అయితే వేరే వాళ్ళకి బాప్తిజం కూడా ఇవ్వచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, దర్శనాలు చెప్పచ్చు. మినిమం మారు మనసు పొందాలి, ప్రభునందు విశ్వాసం పెట్టాలి, బాప్తిజం తీసుకోవాలి. తర్వాత అందరికీ చేయి వేసి ప్రార్థన చేయాలి. నువ్వు పురుషుడు అయితే నూనె రాసి కూడా అభిషేకం కూడా చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మృతులకి తీర్పు ఉంటుంది. మృతులందరూ కూడా మళ్ళీ లేస్తారు. యేసు ప్రభులో ఉన్నవాళ్ళు లేస్తారు, యేసు ప్రభులో లేని వాళ్ళు కూడా లేస్తారు. యేసు ప్రభులో ఉన్నవాళ్ళు లేచి పరలోక రాజ్యం దగ్గరకు వెళ్ళిపోతారు తీర్పు జరిగిన తర్వాత. యేసు ప్రభుతో లేని వాళ్ళు ఎవరైతే అన్యులు, వాళ్ళు చనిపోయిన ఉంటారు కదా, వాళ్ళని కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళ వర్క్స్, వాళ్ళ మనస్సాక్షి ప్రకారం వాళ్ళు జీవిస్తే వాళ్ళని కూడా పరలోక రాజ్యం పోయే స్కోప్ దేవుడు ఇస్తాడు అప్పట్లో. ఇట్లా ఈ ఐదు చెప్పినాను. ఇంకోటి లాస్ట్ ఏంటంటే, అదే తీర్పు గురించి చెప్పినాను. మొత్తం 2 ఒకటేసారి కలిపేసినాను. ఇటర్నల్ జడ్జ్మెంట్ అంటే చివరిలో ప్రభు యొక్క తీర్పు ఉంటుంది కదా, ఆ తీర్పు అనమాట. ఈ 6 విషయాలు ప్రతి క్రైస్తవునికి తెలుసుకొని ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఈ 6 విషయాలు ప్రతి సంఘంలో బోధించాలి. అంటే మనకు తీర్పు ఉంది, చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుతో మళ్ళీ బ్రతుకుతారు, బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకోవాలి, నీటి బాప్తిజం కూడా తీసుకోవాలి. తర్వాత అందరికీ తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయాలి, సేవ చేయాలి, సేవకులను లేపాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, పాపాలు విషయంలో మారు మనసు పొందాలి, చివరి వరకు ప్రభు మీద విశ్వాసం పెట్టాలి. ఇట్లా 6 విషయాలు ఉంటాయి. తర్వాత ఇంకో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే, సంఘం డెవలప్మెంట్ అవ్వాలి. మళ్ళీ 3 విషయాలు. అంతకుముందు చెప్పింది వేరు, ఇప్పుడు వేరు అనమాట. ఫస్ట్ ఏంటంటే దర్శనము, రెండోది నాయకత్వము, మూడోది ఏంటంటే ఫోకస్, ఏకాగ్రత, దృష్టి, ఇట్లా ఎన్నో చెప్పచ్చు. ఫస్ట్ దర్శనం. ఏ సంఘం డెవలప్మెంట్ అవుతుందంటే, ఏ పాస్టర్ అయితే తన దర్శనము, తన భారం సంఘస్థులకు చెప్పి ప్రేరేపించి వాళ్ళని ప్రార్థన గుండా తీసుకొని పోతారో ఆ సంఘం డెవలప్మెంట్ అయిపోతుంది.
సంఘం డెవలప్మెంట్ అవ్వటం అంటే 10 మంది పోయి 100 మంది అవ్వటం కాదు. ఈ పాస్టర్ గారి లోపల ఏదైతే భారం ఉందో అక్కడ ఉన్న విశ్వాసులకు రావాలా. 100 మంది వచ్చినా కానీ పాస్టర్ గారు చెప్పిన సబ్జెక్ట్ అర్థం కాకపోతే వేస్ట్ అయిపోతుంది. హలో, నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సంఘం డెవలప్మెంట్ అవ్వటానికి 3 ప్రధానమైన విషయాలు. ఫస్ట్ ఏంటంటే సంఘ కాపరి లేకపోతే సంఘ పెద్ద ఎవరైతే ఉన్నాడో దేవుడు తనకిచ్చిన దర్శనము భారము ఇతరులకు చెప్పాలి. తర్వాత అక్కడున్న విశ్వాసుల్ని ఆ దర్శనంలో వాళ్ళని పెంచాలి. ఇప్పుడు ఒక కాపరికి భారతదేశం అంతా మారాలని నాకు దేవుడు భారం ఇచ్చినని చెప్తే సంఘం కూడా భారతదేశం కోసం ప్రార్థన చేయాలి. ఆ సేవకుని భారంలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే ఏమైందంటే సంఘం డెవలప్మెంట్ అవుతుంది. హల్లెలూయా. సంఘము డెవలప్మెంట్ అయిందని ఎట్లా తెలుస్తుంది? పాస్టర్ ఎంకరేజ్మెంట్ చేసినప్పుడే అవుతుంది. పాస్టర్ దర్శనం చెప్తలేడు, ఏం చెప్తలేడు, ఆయన భావం చెప్తలేడు, కానీ మంచి వాక్యం చెప్తున్నాడు, వర్కౌట్ కాదు. ఓన్లీ వాక్యంలోనే పెరుగుతాడు కానీ ఈయనకున్న భారంలో పెరగరు. వాళ్ళ లోపల కూడా భారం రాదు. చాలా ఇంపార్టెంట్. చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు అంటే భారం అనేది చెప్తలేరు. కాబట్టి మనం కూడా ఇదిగో నా భారం ఇది, నా దర్శనం ఇది. మనం సంఘం ఫామ్ చేస్తే మన ఇంట్లో వాళ్ళకు ఉంటే వాళ్ళకి చెప్పాలి, నా భారం ఇది, నేను ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు ఇది ఇచ్చాడు, నేను ఇది మీతో పంచుకుంటున్నానని చెప్పాలి. తర్వాత వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించాలని, వాళ్ళని ఆ భారం అర్థం చేసుకునేటట్టు, ఆ భారాన్ని మోసేటట్టు, మనం లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఆ భారం చేసేటట్టు మనం తయారు చేయాలి. యేసు ప్రభు శిష్యులకు అదే చేశాడు. శిష్యులు మళ్ళీ ఉన్న సంఘాలకు అదే చేశారు. ఆ భారం చెప్పారు, ఆ భారంలో వాళ్ళని నడిపించారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి అదే భారం యేసయ్య లోపల ఏదైతే భారం ఉందో ఇప్పుడు ఆ సంఘంలో జరుగుతూ ఉంది ప్రపంచం మొత్తంలో. రెండోది ఏంటంటే సంఘం బాగా డెవలప్మెంట్ కావాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయాలి. ప్రతి వ్యక్తిలో ఒక లీడర్ ఉంటాడు. పుట్టుకతోనే కొంతమంది లీడర్ ఉంటారు, కొంతమంది ఏమో ప్రభువులో పుట్టిన తర్వాత లీడర్ అవుతారు. మనకు 2 జన్మలు ఉంటాయి. ఒకటి తల్లి గర్భంలో పుడతాము, ఇంకోటి ఏమో బాప్తిజం పొందినప్పుడు మనం పుడతాం. చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమో వాక్యం చెప్తూ ఆ లీడర్గా మారిపోతారు. అంటే మనం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయాలి విశ్వాసంలో. తర్వాత మూడో విషయం ఏంటంటే ఆ దేవుని ఒక దర్శనము, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. అట్లా ఫోకస్ చేసేటట్టు మనం కానీ సంఘాన్ని ఒక రేంజ్లో తీసుకపోతే ఖచ్చితంగా సంఘం డెవలప్మెంట్ అయిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను ఊర్లలో సేవ చేయడానికి ఆంధ్ర, తెలంగాణ అక్కడ పాకటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే అన్నమాట. హైదరాబాద్లో ఉన్న చిన్న సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రార్థన నేర్పించడం, సేవ చేయటం నేర్పించడం. ఆ సేవ చేయటం నేర్పించడం వల్ల వాళ్ళు ఆంధ్రాలో సేవ చేశారు. ఎగ్జాంపుల్ మన రమ్యక్క గారు హైదరాబాద్కి రాకపోతే నేను ఆంధ్రాకి వెళ్ళేటోని కాను. ఆమెకి నేను చెప్పాను, ఫిట్స్ వస్తుండే, ప్రార్థన చేస్తే ఫిట్స్ తగ్గిపోయింది. వాళ్ళది పక్కా హిందూ ఫ్యామిలీ, ప్రభువులో వచ్చారు. ఆమె ఒకటే నమ్ముకుంది. ప్రేయర్ చేయగానే ఫిట్స్ తగ్గిపోయింది, మళ్ళీ రాలే. మొన్న రీసెంట్గా ఒకసారి వచ్చింది, టెన్షన్ పడి, తర్వాత లేదు. తర్వాత ఆమె ఇక్కడ హైదరాబాద్లో సేవ చేస్తూ వచ్చారు. తర్వాత అక్కడ ఆంధ్రాకు వెళ్తే ఆంధ్రాలో కూడా సేవ చేశారు. ఆమె పడిపోద్దని చెప్పి ఆమె కోసం నేను ఆంధ్రాకు వెళ్ళేవాడిని. అట్లా ఏమైపోయిందంటే ఆంధ్రాలో సేవ రబ్బన్పల్లి, అమలాపురంలో సేవ స్టార్ట్ అయింది. ఆడ నుంచి వైజాగ్లో స్టార్ట్ అయింది. వీళ్ళ ఆడపడుచు వైజాగ్లో ఉంటుంది. అటు నుండి ఇంకా రాయగడ, సాలూరు ఇవన్నీ వచ్చినాయి. ఎట్లా? నేను ఈ ఆంధ్రాకు పోవటం వల్ల. ఇప్పుడు గంగవరం ఏరియా ఉంది. ఇప్పుడు బాలమణి సిస్టర్ గారిని మేము తయారు చేసాం దేవుని కృపను బట్టి. ఆమె ఏం చేసింది, ఈమె దగ్గర సుమతక్క అని చెప్పి ఒక వస్తుంటే ఆమెను పట్టుకొని ఆమెను తయారు చేసింది. ఆమె అటు ఒంగోలులో సేవ చేసింది, అటు వాళ్ళ ఇంటికాడ పామర్ అనే ప్లేస్లో సేవ చేసింది. అట్లా గంగవరం అనే ఏరియాలో కూడా ఆమె కొంచెం సేవ చేసి అనుష సిస్టర్ని లేపింది. అనుష సిస్టర్ కూడా కొంచెం విషయాలు నేర్పించి ఆమెకు చేసినప్పుడు ఇప్పుడు గంగవరంలో ఇప్పుడు ఆ రోజా సిస్టరు, జ్యోతి సిస్టరు, ధనలక్ష్మి సిస్టర్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళ లోపల లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయకపోతే నేను ఇక్కడనే ఉండేటోళ్ళు, వాళ్ళు అక్కడే ఉండేటోళ్ళు, ఏదో చర్చికి పోయేటోళ్ళు వాళ్ళు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన గుడ్ ఫ్రైడే ప్రేయర్ కూడా వాళ్ళే చేసుకున్నారు.
ఈస్టర్ సండే సర్వీస్ కూడా వాళ్ళే చేసుకున్నారు. అదే ఒక చర్చికి పోయి ఉంటే ఆ చర్చిలో ఉన్న పాస్టర్ చెప్పిన వాక్యాలే వినేవాళ్ళు, వాళ్ళ అండర్లోనే ఉండేటోళ్ళు. నశించిపోయే జనాల కోసం వీళ్ళు ప్రేయర్ చేసేటోళ్ళు కాదు. వీళ్ళు దేవుని ఒక శక్తిని పొందుకునే వాళ్ళు కాదు, ప్రవచనం చెప్పేటోళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళంతటా వీళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఏమైపోతారు, ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ నేను సంఘాన్ని చీలుస్తలేను, సంఘాన్ని పెంచుతున్నాను అనమాట. వాళ్ళ లోపల లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేస్తున్నా. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఒక సంఘం డెవలప్మెంట్ అవ్వాలంటే దేవుని ప్రియమైన వాళ్ళ మెయిన్ ఆశ ఉండాలా, భారం ఉండాలా, ప్రార్థన జీవితం ఉండాలా. పోతూనే ఉంటుంది బండి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత సంఘం గ్రోత్ని ఏది తీసుకొస్తుంది? ప్రేయరు, మీటింగ్సు, తర్వాత సండే స్కూల్స్, యూత్ క్లాసెస్, యూత్ మీటింగ్స్ వల్ల కూడా సంఘం ఏమవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అంటే మనం ఒక సంఘం ఫామ్ చేసిన తర్వాత అక్కడ యూత్ ఉన్నారనుకో, యూత్కు సంబంధించిన మంచి వాక్యాలు చెప్పి వాళ్ళని దేవుళ్ళో పెంచాలి. పిల్లలు ఉన్నారు అని అంటే సండే స్కూల్ కోసం వాళ్ళని పెంచడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రేయర్ మీటింగ్స్ పెట్టి, స్త్రీలు ఉంటే స్త్రీల కూడిక పెట్టి, స్త్రీలకు దేవుడిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు, ఇంత ఎనర్జీ ఇచ్చాడు, వీళ్ళు ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇట్లా చెప్పుకుంటూ ఏం చేయాలంటే అటు స్త్రీలను డెవలప్ చేయాలి. పురుషులు ఉంటే మీరు భార్యతో ఇట్లా ఉండాలి, తండ్రి పాత్ర నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు స్థాపించిన ఏ సంఘమైనా ఏమవుతుందంటే కాపాడబడుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సంఘం స్థాపించడం చాలా ఈజీ. ఆ ఈజీ ఉన్న సంఘాలలో మనం బోధించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, మనం ఇంకా వారిని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం చేసుకుంటూ పోతామో దేవుని ఒక చిత్తాన్ని మనము పర్టికులర్గా మనం నెరవేర్చిన వారుగా మారుతాము. తర్వాత దేవుని ఒక ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు నా కోసం నువ్వు ఏం చేసినావు అని చెప్తే దేవుడే మనకు ఆన్సర్ ఇస్తుంటాడు. దేవుడే ప్రశ్న అనేసి దేవుడే ఆన్సర్ ఇస్తుంటాడు. ఇగో పలానా వ్యక్తి నా కోసం ఇంతమంది ఆత్మలు సంపాదించాడు, తన దేశం కోసం ఇంత చేసిండు, దేశ ప్రజలు బాగుండాలని నలిగిపోయాడు. సేమ్ నేను ఎట్లయితే భూమి మీద ఉన్నానో ఈయన కూడా సేమ్ నా ఇమేజు, నా రిప్రజెంటేషన్, నా ప్రతినిధి చూపించాడని దేవుడు సంతోషపడతాడు. ఆ దేవుని కన్నులో ఆనందం కోసం మనం ఏం చేయాలంటే సంఘం ఫామ్ చేయాలి. అట్లా అని చెప్పి మీ సంఘంలోకి వెళ్ళి బయటకు వచ్చి సంఘం పెట్టమని నేను చెప్తలేను. ప్రార్థన గుంపులను తయారు చేయండి, అనేకుల్ని ఫోకస్లో నడిపేయండి, అనేకుల్ని విడుదల చేయండి, అనేకుల్ని బలపరచండి, అనేకుల గురించి ప్రవచించండి, అనేకుల గురించి దర్శనాలు చెప్పండి. మీ యొక్క విలువైన మీ జీవితంలో జరిగిన సాక్ష్యాలు ఇతరులకు పంచుకోండి. దేవుని ప్రేమను చూపియండి. ఒకప్పుడు నేను ఇట్లా ఉండే, దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఇదిగో దేవుని కోసం నేను ఇట్లా ఉన్నాను అని చెప్పండి. వాళ్ళందరూ బలపడతారు. వాళ్ళ ద్వారా మనకు ప్రేయర్ సపోర్ట్ పెరుగుతుంది. అట్లా మనం దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. ఈ చెప్పిన వాక్యం అందరిలో ఫలించును గాక. గొప్ప ప్రార్థన పరులుగా మీరు తయారు చేసి సాక్షిగా నిలబెట్టి రాకడలో సిద్ధపరిచి చీకటి సైతాన్ శక్తులను బంధించి మీరే మహిమాగత వహించి ప్రభా మరి సంఘాన్ని ఎలా ఫామ్ చేయాలో మీరే నేర్పించినారు. నీకు స్తోత్రం. మీరే ప్రభా వీరందరినీ బలపరిచి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమాగత వహించమని అందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభా యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. నేను చెప్పిన వాక్యంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ఏదైనా అర్థమైతే చెప్పండి. ఈ సువార్థీకరణ అనే సబ్జెక్ట్ అయిపోయింది. సంఘం గురించి చెప్పినాం, శిష్యుల గురించి చెప్పినాం, సువార్థీకరణ గురించి చెప్పినాం, సువార్థికుడి గురించి కూడా చెప్పాము. రేపు అసలైన సబ్జెక్ట్ ప్రవక్త గురించి వెళ్దాము. ఈ సువార్థీకరణలో సువార్థికుడు, తర్వాత శిష్యత్వము, సంఘం స్థాపించుట, నాయకుడిని బలపరచుట అనేది కూడా చెప్పాలి.
ప్రవక్తల గురించి చెప్పిన తర్వాత నేను చెప్తాను ఈ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రవక్తల్లో చెప్పేటప్పుడు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయి ప్రవక్తకి, డబల్గా అవుతుంది. కాబట్టి ఇది చెప్పిన తర్వాత అది చెప్తాను. రేపైతే ప్రవక్తల పిలుపు గురించి మనం మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది, అది అందరం మనం విందాం. రైట్, నేను చెప్పిన వాక్యం ఏం అర్థమైందో చెప్పండి. థ్యాంక్ యూ.